రైట్. ఎంబీబీఎస్ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి ఇవాంజెలినా ఎన్టీవీని ఆశ్రయించింది. ఇవాంజెలినాకు ఎలాంటి అన్యాయం జరిగింది, ఆమె కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఆ వివరాలు మా ఆదిలాబాద్ ప్రతినిధి సారంగపణి వివరిస్తారు. స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ల కుంభకోణం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఉన్నాం. ఖానాపూర్లో ఒక విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు కోల్పోయి, మెరిట్ ఉన్న సీటు కోల్పోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఏడాది కాలంగా ఖాళీగా ఉంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకుంటే స్పోర్ట్స్ కోటాలో మెరిట్ లిస్ట్ మనకు అందుబాటులో ఉంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ ఆధారాలన్నీ సేకరించింది. ఇవాంజెలిన్ ఉంది, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఇవాంజెలిన్ గారు, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని నేషనల్స్ ఆడారు, ఏ క్రీడలు ఆడారు? నాకు స్టేట్ మెరిట్ 14,000 వచ్చిందండి ర్యాంకు. నేను 7th క్లాస్ నుండి ఆర్చరీలో చాలా విజయాలు తెస్తున్నాను. ఇప్పటి వరకు 7 నేషనల్స్ ఆడాను అండ్ 9 నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. అండ్ సీనియర్ నేషనల్ సర్టిఫికేట్ అయితే దాని ద్వారా సీట్ వస్తుందని చెప్పి అది కూడా మేము పెట్టాము, సీనియర్ నేషనల్ సర్టిఫికేట్ కూడా. కానీ ఆ సీనియర్ నేషనల్ సర్టిఫికేట్ ఏదో ఒక సాకులు చెప్పి మాకు ఇలా అన్యాయం జరిగింది. అంటే ఎలా మీ ప్లేస్లో ఎవరికి వచ్చింది, మీకు వస్తుందన్న హోప్ ఎలా పోయింది? మరి ఏమైనా చెప్పారా, మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా ముందుగా? ఫస్ట్ స్పోర్ట్స్ లిస్ట్ రిలీజ్ చేశారండి. అప్పుడు చూసుకుంటే నాకు వస్తుంది, నా కేటగిరీలో నాకు వస్తుంది అని చాలా హోప్ పెట్టుకున్నాము. నాకు రావాల్సిన సీటే అది. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ రోజు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేసరికి నా స్థానం 72లో ఉంది. సో అప్పుడు మేమందరం చూసి షాక్ అయ్యాం, ఏంటి ఇది, నాది 11th స్థానంలో ఉండాల్సింది 72కి వెళ్ళింది ఏంటి అని. అప్పుడు డాడీ వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు వాళ్ళు. కంప్లైంట్స్ ఏమైనా చేశారా మళ్ళీ మీరు? కంప్లైంట్స్ అంటే ఫస్ట్ కోర్టుకి వేసామండి, దాని తర్వాత ఇప్పుడు కూడా వేద్దామనే ఉన్నాము. కాకపోతే ఏసీబీ వాళ్ళు మొత్తం బయట పెడుతున్నారని హోప్, సీట్ నాకు వచ్చే అవకాశం, సీట్ నాకు ఇస్తారని హోప్ పెట్టుకుంటున్నాను. ఫాదర్ ఉన్నారు, తనతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఈ లాస్ అయిన సీట్కి ఎట్లా పూడ్చాలంటారు? ఇప్పుడు ఏసీబీ, సీఎం కేసీఆర్ స్పందించి ఏసీబీని ఆదేశించడం జరిగింది. విచారణ అయితే కొనసాగుతుంది. ఎట్లాంటి చర్యలు తీసుకోవాలా, అసలు ఏం జరిగింది? అయితే సార్, ఈ స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసినప్పుడు పాప సీనియర్ నేషనల్ ఆడింది, చాలా నేషనల్ ఆడింది, 7 నేషనల్ ఆడింది. సీనియర్ నేషనల్కి 27 ప్రయారిటీ ఇవ్వాలి. కానీ 27 ప్రయారిటీ ఇవ్వకుండా స్కూల్ గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ ప్రయారిటీ ఇచ్చి 27 ఉండవలసిన అమ్మాయిని 72 మార్చేశారు. ఇది ఎట్లా జరిగిందంటే, మీ ఆర్చరీ అసోసియేషన్ నుంచి స్టేట్లో ఆడినట్టు మాకేం అందలేదు అన్నారు. సరే, ఆర్చరీ అసోసియేషన్లో మేము సంప్రదిస్తే ఇవ్వకపోవటం ఏంటి, ఆల్రెడీ ఇచ్చాం, ఇదిగో నకల్, వాళ్ళు తీసుకున్నట్టు కూడా ఇక్కడ ఇన్వార్డ్ స్టాంప్తో సహా ఉందని ఇచ్చారు. అంటే ఫోటో సీట్లు ఏమైనా పేర్లు ఇచ్చారా, ఏమి ఇచ్చారు ఇందులో? ఫొటోస్తో సహా సార్. అమ్మాయి 2nd ప్లేస్ వచ్చింది ఇందులో స్టేట్లో, నేషనల్కి పంపించినట్టు ఈ టీం మేనేజర్తో సహా ఫోటోతో సహా ఇచ్చాం. ఇది అందలేదని అన్నారు, కానీ అందుకున్నట్టు ఇన్వార్డ్ స్టాంప్తో సహా స్పోర్ట్స్ అథారిటీలో మా జిరాక్స్ తీసుకుని మేము చూపించాం. ఇది వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితురాలు ఎవరైతే ఉందో తనతో మరోసారి మాట్లాడదాం. కానీ ఎక్కడైనా చెప్పుకోవాలన్న షేమ్ కదా, ఇట్లా ఇంత పెద్ద ప్లేయర్, ఇంకా ఆర్చరీలో ఇంత రాణిస్తుంది, ఇట్లా సీట్ కోల్పోయిందని ఇది చాలా షేమ్ అండి. అసలు ప్రభుత్వం చాలా ప్రోత్సహించాలి క్రీడాకారులని, కానీ ఆ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితికి వచ్చింది. కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ వల్ల అన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి థ్యాంక్ యూ కేసీఆర్ సార్ గారికి. అండ్ మాకు వచ్చే సీట్ మాకు ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఎవరైతే శాడ్స్ నిర్లక్ష్యం వల్ల, డబ్బుల కక్కుర్తి వల్ల తన సీటు కోల్పోయానని, ఏడాది కాలంగా మనోవేదన గురవుతున్నానని, ఇటు పేరెంట్స్ కావచ్చు, బంధువుల వద్ద కావచ్చు ఇబ్బంది పడుతున్నానని, ఏడాది కాలంగా ఖాళీగా ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నానని. అయితే ఏసీబీ ఈ తనిఖీల వల్ల సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహించడం, అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని అయితే ఎవాంజెలిన్ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపణి, ఎన్టీవీ, నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి.